హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫైనల్గా బ్రేక్ ఈవెన్ సాధించిన బంగారాజు 2022లో మొదటి హిట్. అక్కినేని హీరోలు నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన బంగారాజు సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేటు తక్కువగానే ఉన్నప్పటికీ ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ అయితే గట్టిగానే అందుకుంది. కానీ ఫెస్టివల్ సీజన్ తర్వాత మాత్రం మెల్లగా కలెక్షన్ తగ్గుతూ వచ్చాయి. అయితే ఈ సినిమా అనుకున్న టార్గెట్ను పూర్తి చేయడానికి నెల రోజులు సమయం పట్టింది. ఇక ఈ ఏడాది క్లీన్ హిట్గా నిలిచిన మొదటి సినిమా బంగారాజు. సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు కొనసాగింపుగా వచ్చిన బంగారాజు సినిమా విడుదలకు ముందే భారీ స్థాయిలో పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేసుకుంది. ఇక చిత్ర యూనిట్ సభ్యులు కూడా చేసిన ప్రమోషన్ అయితే బాగానే వర్కౌట్ అయ్యాయి. ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకునే విధంగా బుల్లితెరపై కూడా నాగార్జున ఈసారి కాస్త గట్టిగానే ప్రమోషన్ చేశాడు. ఇక బంగారాజు సినిమా మొదటి రోజు మంచి వసూళ్లను అందుకుని ఒక నమ్మకాన్ని అయితే ఇచ్చింది. కానీ కేవలం నెలవులు వరకు కొనసాగింది. పండగ సీజన్ తర్వాత సినిమా వసూళ్లు మెల్లగా తగ్గుతూ వచ్చాయి. మధ్యలో కాస్త పెరుగుతూ వచ్చినప్పటికీ కూడా సినిమా బాక్స్ ఆఫీస్ టార్గెట్ను ఫినిష్ చేయడానికి మాత్రం నానా కష్టాలు పడింది అని చెప్పాలి. మొదటి వారంలో బంగారాజు సినిమా భారీగానే వసూళ్లు సాధించింది. మిగతా రోజులు మాత్రం ఒక్కసారిగా డౌన్ అయ్యాయి. 20 రోజులు వచ్చేసరికి ఆంధ్ర నైజాంలో చాలా తక్కువ వసూళ్లు వచ్చాయి. మొన్నటి వరకు 10 లక్షలు షేర్ రాగా ఆ తర్వాత అవి కూడా రాలేదు. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద టార్గెట్ను ఫినిష్ చేసేందుకు బంగారాజు గట్టిగానే చెమట పట్టింది. కలెక్షన్ తగ్గటంలో 2 వారాల అనంతరం చిత్ర యూనిట్ సభ్యులు కూడా ప్రమోషన్ చేయడం మానేశారు. మొత్తానికి ఈ సినిమా 66 కోట్లకు పైగా గ్రాస్ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కేది మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.